అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో యొక్క ప్రధాన సారాంశం ఏంటంటే, ఈ ఎండోర్మెంట్ ఈఓ ఎవరైతే ఫ్రెష్ గా దీన్ని ప్రిపరేషన్ ప్రారంభించారో, ఎండోర్మెంట్ ఈఓకి కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించిన వారు ప్రిపరేషన్ ని దేంతో ప్రారంభించాలి? కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించిన వారు కానీ, లేకపోతే ఆల్రెడీ పాత వాళ్ళైనా పర్లేదు, ప్రిపరేషన్ ప్రారంభించిన తర్వాత ఫస్ట్ దేంతో ప్రారంభించాలి అంటే సిలబస్ పేపర్ ఏదైతే ఉందో ఆ సిలబస్ పేపర్ని ఒకసారి ఫస్ట్ మీరు ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని మీరు ఏదైతే స్టడీ చైర్ ఉంటుందో ఆ స్టడీ చైర్ మీద పెట్టాలి. ప్రతిరోజు సిలబస్ లో ఏ ఏ అంశాలు ఉన్నాయో, సిలబస్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ లో ఏ అంశం ఉంది అనే అంశాలని ప్రతిరోజు మీరు గమనించాలి. ప్రతిరోజు సిలబస్ లో ఉండే అన్ని అంశాల పైన మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు చేయవలసిన ముఖ్యమైన అంశాలు అవి. సిలబస్ మీద ఒకటి రెండు సార్లు మీరు దాన్ని చూసి, దాని మీద డైలీ దాన్ని చూసి దాని మీద మీకు అవగాహన వచ్చిన తర్వాత ఇక రెండో స్టెప్ మీరు చేయాల్సిన అంశం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి? సిలబస్ ని మీరు స్టడీ చేయాలి. రెండో స్టెప్ ఏంటి? ప్రీవియస్ పేపర్ ను స్టడీ చేయాలి. ఎవరైనా కానీ ప్రిపరేషన్ ప్రారంభించేటప్పుడు మనం చేయవలసిన అంశాల్లో ఫస్ట్ స్టెప్ సిలబస్ ను బాగా స్టడీ చేయాలి. సిలబస్ పేపర్ ని జిరాక్స్ తీసుకొని మీ స్టడీ చైర్ మీద పెట్టుకోవాలి. ప్రతిరోజు సిలబస్ పేపర్ చదవాలి. సిలబస్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నవి, ఏ యూనిట్ లో ఏ అంశాలు ఉన్నాయో మీకు అవగాహన ఉండాలి, మీకు ఐడియా ఉండాలి. రెండవది ప్రీవియస్ పేపర్స్ స్టడీ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ స్టడీ చేసిన తర్వాత మీకు అర్థమైపోయింది ఏ బిట్టు ఏ యూనిట్ లోంచి వచ్చింది, ఏ చాప్టర్ లోంచి వచ్చింది. సో అట్లా మనం ప్రీవియస్ పేపర్స్ స్టడీ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? ఇక వీడియోస్ కానీ, అదే మాదిరిగా మెటీరియల్ కానీ ఇవి చేయాలి. ఇక నాలుగో స్టెప్ లో మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాయాలి. సో ఇది ఒక సీక్వెన్స్ గా. ఇక్కడ మనం ప్రీవియస్ పేపర్స్ అనే అంశం జాగ్రత్తగా గమనించామా? ఇది ఒక ప్రక్రియలో ఆగిపోతుంది. ఈ సిలబస్ ని మనం ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. ప్రీవియస్ పేపర్ స్టడీ చేయాలి. ఆ తర్వాత మనం ఏవైతే మెంటర్షిప్ కావచ్చు, లేకపోతే గైడెన్స్ కావచ్చు, ఎవరి దగ్గర తీసుకున్నామో వాళ్ళ యొక్క వీడియోస్ కానీ, వాళ్ళ దగ్గర ఉండే మెటీరియల్ కానీ ప్రతిరోజు నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడింగ్ కానీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ లిజనింగ్ కానీ చేసుకోవాలి. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇక నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాసుకోవాలి. ఇది ఒక సిస్టమేటిక్ జరగాలి, ఒక సైకిల్ మాదిరి జరగాలి. సో ఇక్కడ ఈ ప్రక్రియ అంతా కూడా బిగినర్స్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ గతంలో చదివిన వాళ్ళు కావచ్చు, ఇదే స్ట్రాటజీ ఫాలో కావాలి. ఈ రోజు మనం వీడియోలో ప్రధానంగా 2022లో ఈ హిందూ ఫిలాసఫీ ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో మనకిచ్చిన హిందూ ఫిలాసఫీలో మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. మనం ఆ 12 చాప్టర్స్ లో మీకు తెలుసు కదా, ప్రిలిమ్స్ అని చెప్పంటాను నేను. ప్రిలిమ్స్ లో జిఎస్ 50 మార్కులు ఉంటుంది, హిందూ ఫిలాసఫీ 100 మార్కులు ఉంటుంది. ఈ 100 మార్కుల్లో ఫస్ట్ చాప్టర్ రామాయణం తీసుకుంటే, రామాయణంలో వచ్చిన మొత్తం గరిష్ట మార్కులు అంటే ఆ ప్రీవియస్ పేపర్ లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రామాయణంలో 20 మార్కులు వచ్చాయి. రామాయణంలో
మహాభారతం తీసుకుంటే సుమారు 22 మార్కులు వచ్చాయి. భాగవతం తీసుకుంటే 6 మార్కులే కనిపించాయి. ఇక పురాణాలు తీసుకుంటే పురాణాలలో కనీసం ఒక 2 మార్కులు కనిపించాయి. ఇది ఫస్ట్ 4 చాప్టర్స్. ఇక నెక్స్ట్ 4 చాప్టర్స్ తీసుకుంటే 5వ చాప్టర్ ఏమంటుందండి? హిందూ దేవాలయాల యొక్క ఆగమాలు. ఈ ఆగమాలు చాప్టర్స్ లో 7 మార్కులు వచ్చాయి. 6వ చాప్టర్ తీసుకుంటే హిందూ పండుగలు మరియు కల్చర్ 8 మార్కులు వచ్చాయి ఇక్కడ. తర్వాత వేదాలు ఉపవేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా దీంట్లో మనకు 4 మార్కులు కనిపించాయి. ఇక నెక్స్ట్ మత గురువులు ఈ చాప్టర్ తీసుకుంటే 9 మార్కులు కనిపించాయి. ఇది నెక్స్ట్ 4 చాప్టర్స్. ఇక 9వ చాప్టర్ తీసుకుంటే ఏమంటుందంటే 9వ చాప్టర్ యొక్క సారాంశం ఏంటి? హిందూ ఫ్యామిలీ స్ట్రక్చర్ మరియు దత్తత చట్టం, అడాప్షన్ అండ్ సక్సెషన్. ఈ దత్తత చట్టం 1957 హిందూ ఫ్యామిలీ, భారతదేశంలో హిందువులలో కుటుంబ నిర్మాణం ఎలా ఉంటుంది దాంట్లో ఆ 9వ చాప్టర్ తీసుకుంటే అక్కడ మనకు కేవలము 3 మార్కులే కనిపించాయి. 10వ చాప్టర్ దేవాలయాలకు ఆదాయం ఎలా వస్తుంది. దీంట్లో 10వ చాప్టర్ కు సంబంధించి ఒక సెక్షన్ 57వ సెక్షన్, దీంట్లో 2 మార్కులే కనిపించాయి. 11వ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యనిర్వాహక అధికారి యొక్క విధులు. ఈ 11వ చాప్టర్ లో 8 మార్కులు కనిపించాయి మనం. 12వ చాప్టర్ ను తీసుకుంటే దేవాలయాల యొక్క భూములకు సంబంధించిన విశేషాలు. ఇక్కడ మనకు 6 మార్కులు కనిపించాయి. 6 మార్కులు అంటే మొత్తం మీద మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ 4 చాప్టర్స్ లో 54 మార్కులు వచ్చాయి. మిగతా మధ్యలో ఉండే 4 చాప్టర్స్ లో 28 మార్కులు కనిపించాయి. తర్వాత ఉండే చాప్టర్స్ లో 18 మార్కులు కనిపించాయి. ఇట్లా మొత్తము ఎన్ని మార్కులు? 100 మార్కుల పేపర్ లో ప్రిలిమ్స్ లో ఇదంతా కూడా చెప్పాను. ప్రిలిమ్స్ లో గత 2022లో జరిగిన ఈఓ గ్రేడ్ 3 ప్రిలిమ్స్ పేపర్ ని ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుంటే రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు ఈ 4 చాప్టర్స్ లో మొదటి 2 చాప్టర్లోని మెజారిటీ క్వశ్చన్లు ఇచ్చేశాడు. తర్వాత నెక్స్ట్ 2వ స్టెప్ లో ఏవైతే మనం అనుకున్నామో 2వ స్టెప్ లో ఉండే ఆ యొక్క ఏంటి మనకు హిందూ ఆగమాస్ కావచ్చు, పండుగలు కావచ్చు, అదే మాదిరిగా వేదాలు, ఉపవేదాలు, అదే మాదిరిగా మత గురువులు ఈ చాప్టర్స్ తీసుకుంటే ఇక్కడ 28 క్వశ్చన్లు వచ్చాయి. ఇక చివరి 4 చాప్టర్స్ ఏవైతే మనం అనుకున్నామో భారతదేశంలో హిందూ ఫ్యామిలీ స్ట్రక్చర్ కావచ్చు, భారతదేశంలో హిందూ దేవాలయాల ఆదాయ వనరులు కావచ్చు, కార్యనిర్వాహక అధికారి యొక్క విధులు కావచ్చు, దేవాలయాల కింద ఉండే భూముల యొక్క వివరాలు కావచ్చు, ఇక్కడ 18 మార్కులు కనిపించాయి. సో టోటల్ గా 2022 ఈఓ గ్రేడ్ 3 ప్రిలిమ్స్ లో వచ్చిన మార్కులు ఎస్పెషల్లీ హిందూ ఫిలాసఫీలో చెప్తున్నాను. జిఎస్ చెప్పట్లేదు, జిఎస్ మనం ఏం చెప్పట్లేదు, ఓన్లీ హిందూ ఫిలాసఫీలో ఎన్ని మార్కులు సాధించారు అనే దాని మీద డిస్కస్ చేస్తూ వచ్చాం. అంటే నేను చెప్పాను మీకు ముందే, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిగినర్స్ కంపల్సరీగా చేయవలసిన అంశాలని చెప్పాను. ఆ అంశాలలో మొదటి అంశం ఏంటి? సిలబస్ పేపర్ ని జిరాక్స్ తీసుకొని మీ టేబుల్ మీద పెట్టుకున్నారు. రెండో అంశం ఏంటి? పేపర్ మొత్తాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ప్రీవియస్ పేపర్ లో ఏ క్వశ్చన్లు వచ్చాయని అనాలిసిస్ చేసుకొని ఇది ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఇది ప్రిలిమ్స్ వరకే. నేను రేపు రాబోయే వీడియోలో మెయిన్స్ లో కూడా అప్పుడు 150 మార్కులు ఉంటాయి మెయిన్స్ లో హిందూ ఫిలాసఫీ. 150 మార్కుల్లో ఈ 12 చాప్టర్స్ లో ఏ చాప్టర్ లో ఎక్కువ ప్రశ్నలు అడిగారు అనే దాన్ని నేను రేపు వీడియోలో మీకు వివరిస్తాను. కాబట్టి నేనేమంటున్నానంటే బిగినర్స్ కావచ్చు, అదే మాదిరిగా ప్రీవియస్ లో అంటే గతంలో ఒకసారి ప్రిపేర్ అయ్యి మరి వాళ్ళంటే సీనియర్స్ కావచ్చు, బిగినర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇప్పుడు మళ్ళా కొత్త నోటిఫికేషన్ వస్తుంది అంటే మళ్ళా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరిగా ఒక స్ట్రాటజీ ప్రకారం ఫాలో కావాలి. ఒక స్ట్రాటజీని ఫాలో కావాలి. సిన్సియర్ గా నేను ఎన్విరాన్మెంట్ ఈఓలకు వెళ్ళాలి అనుకుంటే ఒక స్ట్రాటజీ ప్రకారం మాత్రమే వెళ్ళండి.
సో కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ. మెయిన్స్ లో ఎలా ఉంది అని రేపు ఒకసారి చూద్దాం. మెయిన్స్ సర్వే ఎలా ఉంది రేపు చూద్దాం. అంటే నేను ఏమంటానంటే మీకు ఉపయోగపడే విధంగా మీకు ప్రిపరేషన్ ప్రారంభించాలనుకునే వాళ్ళు అందరూ అందరూ గైడెన్స్ తీసుకోవచ్చు, క్లాసులు తీసుకోకపోవచ్చు, టెస్టులు రాయకపోవచ్చు, సొంతగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ యూట్యూబ్ యొక్క ఉద్దేశం ఏంటి? సమాచారాన్ని అందరికీ మనం తెలియపరచడం. కాబట్టి మన దగ్గర ఉండే సమాచారాన్ని నిరంతరం తెలియపరుస్తూనే ఉంటాం. నచ్చిన వాళ్ళు మీ మిత్రులకు తెలియపరచండి, నచ్చకపోతే వదిలేసేయండి. కాకపోతే నేను చెప్పే మొత్తం మీద ఈ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన ఏవైతే మనకు ఈ అంశాలు ఉన్నాయో వీటికి సంబంధించి మన ఎగ్జామినేషన్ కోణంలో మీకు ఏం ఉపయోగపడతాయో ఏం ఉపయోగపడవు అనే అంశాల మీద కూలంకుషంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా మీకు ఉపయోగపడే అంశాలతో మాత్రమే యూట్యూబ్ లో వీడియో చేస్తాము. కంపల్సరిగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్కసారి మీ మిత్రులకు తెలియపరచండి. మన యూట్యూబ్ ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ కష్టపడి చేస్తున్న వీడియో మీలాంటి వాళ్ళకి 10 మందికి ఉపయోగపడాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు మీకు తెలియాలంటే తప్పనిసరిగా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తేనే సమాచారం తెలుస్తుంది. లేకపోతే మనం ఏ వీడియో చేస్తే మీకేం అర్థం కాదు. ఓకేనా? ఇక ఇంకొక లాస్ట్ మాట ఏంటంటే మీకు ఏదైనా ఇప్పుడు మనం 2 మాటలు చెప్పాము. సిలబస్ తీసుకున్నారు, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేస్తారు. థర్డ్ పార్ట్ ఏంటి? వీడియోస్ వినడము, మెటీరియల్ చదువుకోవడం. ఈ వీడియోస్ అనే ప్రక్రియ కానీ మెటీరియల్ అనే ప్రక్రియ కానీ ఈ అంశంలో మన అకాడమీ సపోర్ట్ కావాలి అనుకుంటే ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఉండి ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా ఈ విషయంలో డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఏ విషయంలో అయినా, ప్రైస్ విషయంలో అంటే ధర విషయంలో కావచ్చు, క్లాసెస్ విషయంలో కావచ్చు, మెటీరియల్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ మీకు ఇబ్బంది అనిపించిన చోట నాకు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.